ఎవరినైనా సరే పైన చూసి ఓ అంచనాకు వచ్చేయకూడదు. అందరూ మంచి వాళ్ళే ఉండరు. ముఖ్యంగా రమేష్ లాంటి మేకవన్య పులుల్ని ముందే గుర్తిస్తే పెను ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇంతకీ రమేష్ ఎందుకు శాడిస్ట్లా మారాడు? హత్య చేసేంత క్రూరుడిగా ఎందుకు తయారయ్యాడు? ఎన్నో ఎత్తుగడలేసి రెండో పెళ్లి చేసుకున్న రమేష్ ఎంతటి కన్నింగ్ ఫెలోనో మనం అర్థం చేసుకోవచ్చు. ముందే పెళ్లైన అతడు మొదటి భార్యతో గొడవలు పడ్డాడు. 2 పిల్లలున్నా అతని జీవితంలో మనశ్శాంతి లేదు. మొదటి భార్యను కూడా అనుమానంతో వేధించేవాడు. అందువల్ల ఆమె పిల్లలతో సహా వేరుగా ఉంటోంది. ఒంటరిగా మారిన రమేష్లో రాను రాను సైకోతత్వం పెరిగిపోయింది. మొదటి భార్యతో కలవలేక, ఒంటరిగా ఉండలేక రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. కానీ లోపల గూడు కట్టుకున్న ఉన్మాద బుద్ధితో అన్యాయంగా రమ్యను హత్య చేశాడు. వాళ్ళు చనిపోయిందని వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసినాక అక్కడికి మేము ఆంధ్రాకి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళే వరకు వాడు ఆ మదనపల్లి పోస్ట్ మార్టంలో ఈ అమ్మాయిని అక్కడ చెల్లిని అక్కడ పెట్టి పోస్ట్ మార్టంలో మార్చిలో పెట్టిన తర్వాత అక్కడి నుంచి మేము స్టేషన్ దగ్గరికి వెళ్తే అసలు పట్టించుకుంటూ ఎవరు లేరు అక్కడ. రమ్య మరణంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 5 సంతానంలో చిన్న కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు ఆమెను ఎంఎస్సీ దాకా చదివించారు. మొదటి పెళ్లి విఫలమైనా మరో పెళ్లి చేస్తే కూతురు సుఖపడుతుందనుకున్నారు. రమేష్ కపట ప్రేమ వ్యవహారంతో వారి ఆశలన్నీ తల్లకిందులయ్యాయి. పోనీలే అమ్మాయి కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా అని సరిపెట్టుకుంటే ఇప్పుడు ఏకంగా ప్రాణాలే తీసేశాడా దుర్మార్గుడు. పాతికేళ్లుగా పెంచిన కూతుర్ని విగత జీవిగా చూసి గుండె లవిసేలా రోధించారు తల్లిదండ్రులు. వాడికి ఉన్న ప్రాపర్టీ, వాడి పేరు మీద ఏముందో, వాడికి ఉన్న సంబంధించిన ఆస్తి మొత్తం ఆ పిల్లోడికి చెందాలి. అదే మేము కోరుకునేది. ఏంటంటే వాడికి చిన్న పిల్లోడు, వాడి చూసేవాడు ఎవరు, ఇక్కడ ఉన్న అంత ప్రేక్షకులమే మనంతా. కానీ మనందరూ న్యాయం చేసే ఆలోచన ఏంటంటే మనందరం ఎవరికి తోసిన ప్రకారంగా వాళ్ళు న్యాయంగా పద్ధతి ప్రకారం మాట్లాడి ఆ చిన్న పిల్లోడికి న్యాయం చేసే ఆలోచనలే ఉండాలని ఆలోచన నాది. రమేష్ దుర్మార్గం వల్ల 9 నెలల చిన్నారి తల్లి ప్రేమను కోల్పోయాడు. ఆకలేస్తే ఏడవడం, తల్లి స్పర్శతో నవ్వడం తప్ప మరేదీ తెలియని చిట్టి తండ్రి ఇప్పుడు దిక్కులేని వాడయ్యాడు. ఆయనకు ఉరి శిక్షపడాలి, బాబుకు న్యాయం జరగాలి. బాబుకు న్యాయం జరిగితేనే ఇట్లుంటే మనమే పిల్లలు చదువుకుంటలేము. ఇప్పుడు ఆ పిల్లని చూసేటోళ్ళు ఎవరున్నారు? ముఖ్య పాత్ర వాళ్ళ భార్య అట, వాళ్ళ మర్ది, వాళ్ళ ఆడిబిడ్డ, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, ఇక అందరు సమైక్యమైనరు. మనం గంత దూరం పోయి మనం చూసినాం ఎవరెవరు చంపిందన్నది. బాబుకు మాత్రం న్యాయం జరగాలి. పిల్లాన్న స్థితిలో చూస్తూ తమ కూతురు జ్ఞాపకాల్ని తలుచుకుంటూ విషాదంలో మునిగిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. ఒక్క మిస్డ్ కాల్ రమ్య జీవితాన్ని ఎలా నాశనం చేసిందో చూశారుగా. ఆమె లైఫ్లోకి రమేష్ రాకపోయి ఉంటే మంచి ఉద్యోగం, పిల్లా పాపలతో చక్కటి భవిష్యత్ ఆమె సొంతమయ్యేదే. ఈ రోజుల్లో ఎవరిని అంత తేలిగ్గా నమ్మకూడదు. ముక్కు ముఖం తెలియని వ్యక్తులు అపరిచితుల ఫోన్ కాల్స్కు స్పందించకపోవడమే మంచిది. మాయ మాటలు చెప్పే రమేష్ లాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. తీయని పలుకులతో దగ్గరయ్యేందుకు కుట్ర పన్నుతారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా కమిట్ అవ్వదని కోరుతున్నారు పోలీసులు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్.